అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఇండియా, చైనా, రష్యా ఈ మూడు కలిస్తే అమెరికా అవుట్. ఈ థంబ్నెయిల్ చూసే ఈ వీడియో ఓపెన్ చేశారు కాబట్టి అసలు ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఒకవేళ ఇవే నిజమైతే ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో అన్నారనమాట. ఆయన నేను గెలిస్తే కనుక రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపుతాను. కట్ చేస్తే ఈరోజు 7 months అవుతుంది ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. బట్ ఆయన చెప్పిన ఏ మాట కూడా నేటికి నిజం అవ్వలేదు. మరో విషయానికి వస్తే భారత్ పాకిస్తాన్ మధ్య 2025లోనే ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఆపరేషన్ సింధూర్ అనేది అయితే చేపట్టడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఆపరేషన్ సింధూర్ నా వల్ల ఈ యుద్ధం ఆగిపోయిందని చెప్పని ట్రంప్ అయితే మాట్లాడడం, ఆయన యొక్క గొప్పలు ఆయన చెప్పుకోవడం అయితే జరిగిపోయింది. అయితే భారతదేశ లోక్సభ సాక్షిగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే ఈ వ్యాఖ్యలను కొట్టిపడేస్తూ మా ప్రజల యొక్క రక్షణార్థం మేమే దీన్ని ఎలా ఆపామేంటి అనేది అయితే ఆయన చెప్పేశారు. సో ఈ రెండు వ్యవహారాల్లో కూడా ట్రంప్ యొక్క ఏ మాట కూడా ఎక్కడ నెగ్గలేదు. సో ఆయన యొక్క మొండి వైఖరితో ఈరోజు ప్రపంచం మొత్తానికి మనం చెప్పుకున్నటువంటి ఇండియా, రష్యా, చైనా ఈ మూడు దేశాలు కనుక ఏకమయ్యే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎందుకంటే రష్యాని దెబ్బతీయాలని చెప్పని టార్గెట్ చేసుకుని అమెరికా అయితే ఈరోజు ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే రష్యా యొక్క బలమైనటువంటి చమురుని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాలు వచ్చేసరికి భారత్, చైనా. అందుకని ఈ రెండు దేశాలతో ఆ దేశ ప్రధాని అయినటువంటి ట్రంప్ మాట్లాడటము, రష్యాతో ఉన్న సంబంధాలను అయితే మీరు తగ్గించుకోండి లేకపోతే తుంచేసుకోండి అనే లెక్కలో అయితే ట్రంప్ సూచించడం జరిగింది. అయితే ట్రంప్ మాటలను ఏమాత్రం పట్టించుకొని ఈ రెండు దేశాలు తమ ప్రజల యొక్క భద్రతే లక్ష్యంగా భావించుకుని దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళైతే రష్యా దగ్గర నుంచి చమురుని దిగుమతి చేసుకోవడము యథావిధిగా అయితే ఉండటం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాను అనుకున్నటువంటి ఏది కూడా సక్రమంగా జరగలేదని చెప్పని భారత్ మీద అటు చైనా మీద కూడా ట్రంప్ ఒక నియంత పాలన చేయాలి అని చెప్పని చూసుకుంటూ టారిఫ్ల మోత అయితే మోగిచ్చేస్తున్నాడు. అది మన అందరికీ తెలిసిన విషయమే. సో తాజాగా భారత్ మీద 25% కాస్త మరో 25% అయ్యి 50% టారిఫ్స్ అయితే వేయడం జరిగింది. ఆగస్టు 27 నుంచి అయితే ఇది అమల్లో అవుతుంది. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయము అది అమెరికా పతనానికి కారణమవుతుందని చెప్పని చాలామంది ఆర్థికవేత్తలు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఒక పక్క చైనా కావచ్చు, భారత్ కావచ్చు, రష్యా కావచ్చు, ఈ మూడు దేశాలు కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మ్యాన్ పవర్ కలిగి ఉన్నవి, పెద్ద మార్కెట్ ఉన్నటువంటి వ్యవస్థలు అనమాట. సో అటువంటి దేశాలతో ఇటువంటి వైఖరి అనేది కరెక్ట్ కాదనైతే వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కౌంటర్ ఇస్తూ ఈ మూడు దేశాలు కూడా ఏకమవ్వాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అది ఎలా అంటే ట్రంప్కు కౌంటర్ ఇచ్చేస్తూ ఓ పక్క భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారు తాజాగా రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ గారిని అయితే వెళ్ళి కలిశారు. మరోవైపు షాంఘై కోఆపరేషన్ సమావేశానికి హాజరవడానికి ఆగస్టు 31వ తేదీన చైనాకు సాక్షాత్తు భారత ప్రధాని వెళ్ళబోతున్నారు. ఇక రష్యన్ అధ్యక్షుడైనటువంటి పుతిన్ అయితే మన భారతదేశానికి త్వరలోనే రాబోతున్నట్లయితే సమాచారం కూడా వస్తుంది. ఇలాగా ట్రంప్ తీసుకుంటున్న చర్యల వల్ల ఈ మూడు దేశాలు కూడా ఒకదానికొకటి దగ్గర అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఈరోజు మనం చూస్తున్నాము. నిజంగా ఈ మూడు కంట్రీస్ కనుక ఒకే మాట మీద ఒకే కూటమిగా ఏర్పడినట్లయితే ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన దేశాలుగా మారతాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ మూడు దేశాలు కనుక ఏకతాటి మీద కనుక వచ్చినట్లయితే ఇప్పటి వరకు ప్రపంచంలోకెల్లా చమురు యొక్క ఎగుమతుల్లో అంటే సరఫరా చేయడంలో రష్యా అయితే ఆధిక్యంలో ఉంది. ఇక భారతదేశం అయితే వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఐటీ కావచ్చు, ఫార్మా రంగాల్లో అయితే ముందడుగులో ఉంది. చైనా అయితే ప్రపంచంలోనే అత్యంత మ్యానుఫ్యాక్చరింగ్ కలిగినటువంటి శక్తిని అయితే కలిగి ఉంది. సో ఇట్లా ఈ మూడు రంగాలు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ కనుక వెళ్ళినట్లయితే ప్రపంచంలోనే అటు ఆర్థికంగాను, ఆయుధపరంగాను అన్ని రంగాలు దూసుకెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే ఈ కూటమిలో చైనా ఉండటం అయితే కొంచెం మనకు అనుమానాలకైతే తావిస్తూ ఉంటుందన్నమాట. పుల్వామా అటాక్లో పాకిస్తాన్కి దొంగచాటుగా అయితే ఈ చైనా అయితే సపోర్ట్ చేస్తూ వ్యవహరించడం అయితే జరిగింది. ఇక మొన్న మధ్య జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కూడా కొన్ని మాటలు మనం వింటూనే ఉన్నాము. ఇక తాజాగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేలాగా తమ రెండు దేశాలకు యొక్క సరిహద్దుల్లో బ్రహ్మపుత్ర నదిపై ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే కట్టబోతుంది. భారత్, చైనా రెండు దేశాల మధ్య అంతర్గత సరిహద్దులకు సంబంధించిన విషయాల్లో కొన్ని వైఖరిలో మనం చైనాను అనుమానించే అవకాశం అయితే ఉంది. కానీ సో ఆ ఒక్క విషయాన్ని పక్కన పెడితే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ మూడు దేశాలు కనుక ఏకతాటిపైన ఉంటే ప్రపంచంలోకి శక్తివంతమైన దేశాలుగా ఇవి ఎదుగుతాయంటలో ఎటువంటి సందేహం లేదు. సో ఇదంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి అయితే ఒక అవగాహన ఉంది కాబట్టి తమ యొక్క దేశం యొక్క ఎకానమీ పడిపోకుండా ఉండేందుకు మళ్ళీ ఈ ఆగస్టు 27 లోపునైతే ఆయన మళ్ళీ భారత్ కావచ్చు, చైనా కావచ్చు, ఇలా రష్యా కావచ్చు ఈ మూడు దేశాలతో మళ్ళీ చర్చించే అవకాశం ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా అటు ఈ మూడు దేశాలు ఏకమై అమెరికా పాత్రని రీప్లేస్ చేయకుండా మరి ట్రంప్ వ్యవహరిస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.